ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ ఫిల్మ్ టాకీస్. అండ్ ఇవాళ టాపిక్ చూసుకుంటే నెక్స్ట్ 2026 ఏ సినిమాలు వస్తున్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అయితే క్యూలో నిలుస్తాయి. సంక్రాంతి రోజు అయితే హాలిడేస్ ఉంటాయి కాబట్టి 3-4 days హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో సినిమాల కలెక్షన్స్ మీద ప్రొడ్యూసర్ కి అయితే చాలా హైప్ ఉంటది. సినిమా హిట్ అయితే చాలు వసూలు పర్వం అయితే స్టార్ట్ అయింది. మన లాస్ట్ సంక్రాంతి చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఏకంగా 300 కోట్లు అయితే వసూలు సాధించింది. సో ఈ సంక్రాంతి చూసుకుంటే 6 సినిమాలు అయితే విడుదల కానుంది. 6 సినిమాలు ఏంటంటే రాజాసాబ్, మన శంకర్ వరప్రసాద్ గారి, చిరంజీవి గారిది, రవితేజ గారిది భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఇంకోటి మన నవీన్ పులిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ, అండ్ ఇంకో మూవీ మన విజయ్ దళపతి తమిళ్ డబ్ మూవీ వస్తుంది సంక్రాంతికి. జననాయకన్ మూవీ సంక్రాంతికి అయితే తెలుగులో డబ్బై వస్తుంది. అండ్ నెక్స్ట్ మూవీ శర్వానంద్ మూవీ వస్తుంది. సో ఫస్ట్ రాజాసాబ్ గురించి మాట్లాడుకుంటే రాజాసాబ్ సినిమా ఇప్పటికే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమా 2025 మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సింది. మార్చి నుంచి దసరాకు వచ్చింది, దసరా నుంచి డిసెంబర్కి వెళ్ళింది, డిసెంబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026 సంక్రాంతికి వెళ్ళింది. చాలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వాళ్ళు ఇప్పటికీ అనౌన్స్ చేశారు సంక్రాంతికి అయితే సినిమాలు రిలీజ్ చేస్తామని. రాజాసాబ్ టీం అయితే ఫుల్ గా అనౌన్స్ చేసేసింది. సో రాజాసాబ్ అయితే January 9th సినిమా విడుదల కానుంది. సో సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే నాకు ఫస్ట్ ట్రైలర్ టీజర్ చూడగానే నాకు అనిపించింది ఇది ఒకటేటట్లా లేదనిపించింది. నాకైతే గ్రాఫిక్స్ ఒక స్టార్ హీరోని పెట్టుకొని మరీ అంత వరస్ట్ గ్రాఫిక్స్ చేయడం అనేది నాకు అంతగా నచ్చలేదు. ఇంకోటి హారర్ ఫ్యాంటసీ అన్నది కానీ దాని హారర్ ఎలిమెంట్ అనేది నాకు అనిపించలేదు. సో చూద్దాం. అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు, నేను అనిల్ రావిపూడి, మన చిరంజీవి గారి మూవీ. ఈ మూవీ మీద అయితే నా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అటు సైడ్ డైరెక్షన్ అనిల్ రావిపూడి గారు అయితే చేస్తున్నారు. సో అటు చిరంజీవి గారు చాలా కాలం తర్వాత చిరంజీవి గారి నుంచి ఒక ఫన్ అండ్ కామెడీ మూవీ వస్తుంది. సో ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ కూడా ఇది. సో దీని మీద అయితే నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు అనిల్ రావిపూడి గారి మీద అయితే నాకు కొంచెం నమ్మకం ఉంది. నెక్స్ట్ మూవీ రవితేజ గారిది భర్త మహాశయులకు విజ్ఞప్తి. 1 month బ్యాక్ టీజర్ అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అదేందబ్బా మొన్నే కదా మాస్ జాతర రిలీజ్ అయింది, అప్పుడే ఇంకో మూవీ అని నాకు అనిపించింది. నేను అనుకున్నాను సినిమా రవితేజ గారికి ఈ మధ్య డిజాస్టర్స్ అవుతున్నాయి కదా, ఒక గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ ఏంటంటే డిజాస్టర్స్ మూవీస్ వచ్చినా సరే ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమా అయితే తీస్తున్నారు. మాస్ జాతర రిలీజ్ అయిన ఒక 1 month లోపే ఇంకో సినిమా సమీక్ష గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో మొన్నే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇది చెప్పాలంటే ఇది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగానే ఉంది. రవితేజ గారు అయితే పెళ్లి చేసుకుంటారు. సో పెళ్లి తర్వాత ఒక ఎఫ్ఐఆర్ అనేది పెట్టుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీ ఇది. అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసేది కిషోర్ తిరుమల గారు. మరి ఈ సినిమా మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. సో చూద్దాం. రవితేజ గారు ఆల్ ద బెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ మూవీ అనగనగా రాజు. సో నవీన్ పులిశెట్టి గారు చాలా కష్టపడి పైకి వచ్చారు నేను చెప్తాను. సో స్టార్టింగ్ జాతిరత్నాలు మూవీ కానీ, మొన్న వచ్చిన మిస్టర్ పులిశెట్టి మూవీ కానీ రెండు నాకు బాగా నచ్చిన ఈ మూవీస్ చూసినప్పుడు. సో ఈ సినిమా మీద కూడా నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నవీన్ పులిశెట్టి తను దగ్గరుండి సినిమా ప్రమోట్ చేయడం దగ్గర నుంచి అన్ని మొత్తం తనే చూసుకుంటాడు. సినిమా గురించి ఏదైనా సరే కేర్ తీసుకుంటాడు. అండ్ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోగా నటిస్తుంది. నాకైతే సినిమా పైన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా హిట్ అయితే. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ మూవీ అయితే జననాయకన్. ఈ సినిమా చాలా మంది అంటున్నారు, నేను చెప్పాలంటే నిజం చెప్తున్నాను, ఈ సినిమా నేను ఫస్ట్ లుక్ మాత్రమే చూశాను. దాని తర్వాత దీనికి సంబంధించిన ఏదో గ్లిమ్స్ రిలీజ్ చేశారంట, సాంగ్ కూడా వచ్చిందట. ఇదన్నీ అసలు చూడలేదు. బట్ ఏంటంటే ఈ సినిమా మన భగవంత్ కేసరి రీమేక్ అని అంటున్నారు. సో ఒకవేళ భగవంత్ కేసరి రీమేక్ అయితే మాత్రం మనకి ఇక్కడైతే ఈ సినిమా ఆడదు. ఎందుకంటే బాలకృష్ణ గారు చేసిన అంత యాక్షన్ మూవీకి ఈ సినిమా రీమేక్ అని తెలిసి రిలీజ్ చేస్తే మాత్రం జనాలు అయితే ఎవరు చూడరు. సో స్టోరీ వేరైతే సో చూద్దాం. బట్ నాకైతే ఈ సినిమా మీద కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. అండ్ 2025 సంక్రాంతికి వస్తున్న మూవీ 300 కోట్లు అయితే వసూలు చేసింది. సో ఇప్పుడు 2026 లో ఈ సంక్రాంతికి ఏ మూవీ రిలీజ్ కానున్న ఈ 6 months లో ఏ మూవీ హిట్ అయింది, ఏ మూవీ ఫట్ అయింది అనేది కామెంట్ లో తెలియజేయండి. మీరు రిలీజెస్ విషయానికి వస్తే రాజాసాబ్ January 9th రిలీజ్ కాబోతుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ January 13th రిలీజ్ అవుతుంది. మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ చిరంజీవి గారిది January 12th రిలీజ్ అవుతుంది. అలాగే శర్వానంద్ మూవీ నాజీ నడుము మొరారి, ఈ మూవీ అయితే January 14th అయితే రిలీజ్ చేస్తున్నానంట. సో చూడాలి. నాకు శర్వానంద్ మూవీస్ ఈ మధ్య నాకు అంతగా ఏమంత హైప్ ఏం ఇవ్వట్లేదు. సో చెప్పాలంటే చిన్న సినిమాలన్నీ ఈ మధ్య థియేటర్లో అయితే అంతగా ఆడట్లేదు. సో చూద్దాం. కంటెంట్ కనుక కరెక్ట్ గా ఉంటే సినిమా అయితే డెఫినెట్ గా ఆడిద్ది. సో శర్వానంద్ మూవీస్ పై అయితే నేను అలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే ఏం పెట్టుకోలేదు. అనగనగా రాజు January 14th ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో చూద్దాం. అండ్ సంక్రాంతికి చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఈ సినిమా ఏది ఫిట్ అయ్యింది, ఏది ఫట్ అయ్యింది అనేది ఇంకా సంక్రాంతి హాలిడేస్ లోని జనాలు అయితే చూస్తారు. నాకైతే 2 సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకటి చిరంజీవి గారి మూవీ, ఇంకోటి నవీన్
పోలిశెట్టి మూవీ, ఈ 2 మూవీస్ అయితే నా ఏదో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మిగతా ఏ సినిమాల మీద అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు. సో చూద్దాం. థ్యాంక్ యూ.